అమ్మా సుబ్బలక్ష్మి, ఆయన స్పృహలోకి వచ్చే టైం అయింది. నీకు చేతులెత్తి దండం పెడతాను, నువ్వు దయచేసి ఇక్కడుండొద్దు. సుబ్బలక్ష్మి ప్లీజ్, అమృత ఫ్రెండ్గా నీ బాధను నేను అర్థం చేసుకోగలను. అమృతని కృష్ణమూర్తి అంకుల్ ఎప్పుడు ఏ రోజు అర్థం చేసుకుంటాడో అది ఆ దేవుడికే తెలియాలి. ఆ టైం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఎలా సాగర్, ఎలా తెలుసుకుంటారు? సుబ్బలక్ష్మి ప్లీజ్, అమృత మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఆంటీ చెప్పినట్లు విను. లెటర్లో అమృత కూడా అలాగే చెప్పమని రాసింది కదా. అంకుల్ని కాపాడాలన్న తన ధ్యేయం నెరవేరింది, అది చాలు. ఆ తర్వాత మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ముందు అమృతకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి, తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి. ఆ విక్రమ్ దగ్గరికి వెళ్లకుండా డబ్బులు తెచ్చిందంటే అమృత ఏదో పెద్ద రిస్కే చేసుంటుంది. అవన్నీ మనం తెలుసుకోవాలి. ప్లీజ్ సైలెంట్గా ఉండు. అలాగే సాగర్. బయటికి రారా. రారా బయటికి, రా బయటికి. ఏయ్, ఎవరా మీరంతా? ఎందుకు ఇవన్నీ పాల్గొట్టారు? ఏమండి, వీళ్ళంతా అమృత పంపిన రౌడీల్లో ఉన్నారండి. ఇక్కడ ఇక్కడ నన్ను చూడు. ముందు నేనెవరో తెలుసుకోండి. విక్రమ్, విక్రమ్ బాయ్. గుర్తుపట్టలేదా? అమృతని చంపటానికి వచ్చినప్పుడు కిటికీలోంచి తొంగి తొంగి చూశారుగా, గుర్తు రాలేదా నేను? ఓ బద్మాష్ వికాస్ గాన్ని పిలవండి. అరే విక్రమ్ భాయ్, మీరా? వస్తున్నాను, ఆగండి. ఏంటి విక్రమ్ భాయ్, హఠాత్తుగా మా ఇంటికి వచ్చారు? ఓ సారీ, అమృత్తో మీ పెళ్ళి ఆగిపోయిందంట కదా, అవతార్ చెప్పాడు. చాలా బాధపడ్డాను బాయ్. అరే నిలబడే ఉన్నారు, కూర్చోండి బాయ్. అమ్మా, సౌత్ ఇండియాలోనే పెద్ద సుపారీ కిల్లర్ ది గ్రేట్ విక్రమ్ బాయ్ మన ఇంటికి వచ్చారు. ఏదైనా స్పెషల్ చేసి తీసుకురమ్మా. కూర్చోండి బాయ్. వికాస్, డ్రామాలొద్దు. డ్రామాలు కాదు బాయ్, నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా.
నటించొద్దు. నాకు నటించే వాళ్ళంటే పరమ అసహ్యం. నేను ఈజీగా కనిపెట్టేస్తాను. రా, పాయింట్కి రా. బాయ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఏమైంది మీకు? మన ఇద్దరి మధ్య గొడవలు జరిగాక అమృత జోలికి రావద్దని మీరు సీరియస్గా చెప్పాక నేను సైలెంట్గా ఉండిపోయాను. త్వరలో నా నిశ్చితార్థం, ఆ పనిలో నేను బిజీగా ఉన్నాను బాయ్. సడన్గా మీరు ఇలా వచ్చి సీరియస్గా మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కావడం లేదు. ఏంటి బాయ్ ఏమైంది? నా అమృత డార్లింగ్ కనిపించట్లేదు. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు? కనిపించడం లేదని పేపర్ ప్రకటన ఇవ్వాల్సింది. నా డార్లింగ్ కనిపించకపోవడానికి కారణం నువ్వు. ఏంటి బాయ్, అమృతని మీరు ప్రేమించారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ విషయం తెలిసే కదా నేను సైడ్ అయిపోయాను. ఒకప్పుడు అమృతని చంపాలనుకునేది నిజం. ఇప్పుడు అమృత కనిపించలేదని నా మీద అనుమానంతో మా ఇంటికి వచ్చారా? మీలాంటి వాళ్ళతో గొడవపడ్డానికి నాకంత దమ్మెక్కడుంది? సారీ బాయ్, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏయ్! నువ్వు ఇంకా నటిస్తున్నావు. అమృత ఎక్కడికెళ్ళిందో నీకు తెలుసు. అమృత డార్లింగ్ తండ్రి కృష్ణమూర్తి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. హాస్పిటల్ ఖర్చులకి తన దగ్గర డబ్బులు లేవు. నా దగ్గరికి వస్తుంది కదా అని వెయిట్ చేశాను, కానీ రాలేదు. నీ దగ్గరికి వచ్చింది. అమృతకి నువ్వు 3 లక్షలు ఇచ్చావు. డబ్బులు అడ్డం పెట్టుకొని నా డార్లింగ్ ఏదో మాయ చేశావు. తండ్రి కోసం, తండ్రి ప్రాణాలు కాపాడటం కోసం నీ దగ్గరకు వచ్చి నీ డబ్బు కోసం నువ్వు చెప్పినట్లు వినుంటుంది. రేయ్, మర్యాదగా నా డార్లింగ్ ఏం చేసావో చెప్పు. చూడండి బాయ్, ఆధారాలు లేకుండా మాట్లాడకండి. అమృతకు 3 లక్షలు కాదు కదా, 30 రూపాయలు కూడా ఇవ్వను. అసలు అమృతను దాచిపెట్టాలని కానీ చంపాలని కానీ నేను ఆలోచించను. అలా ఆలోచిస్తే చంపేస్తానని మీరే కదా నాకు వార్నింగ్ ఇచ్చారు. అలాంటప్పుడు నేను అమృత జోలికి ఎందుకు వెళ్తాను? అవును విక్రమ్ గారు, అసలు అమృత విషయాలేవి మాకు తెలీదు. పెళ్లికి ముందు ఒకసారి వచ్చి మాతో మాట్లాడి వెళ్ళింది. ఆ తర్వాత మాకు తెలీదు. మేమందరం నిశ్చితార్థం హడావిడిలో ఉన్నాం, మాకేం తెలీదు. అమృతకు నేను 3 లక్షలు ఇచ్చినట్టు మీకు డౌట్గా ఉంటే నా బ్యాంక్ బ్యాలెన్స్, అకౌంట్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ డ్రా చేసి ఉంటే నేను దొరికిపోతాను కదా. రైట్, ఈ అకౌంట్లు కహానీలు నాతో చెప్పద్దు, నేను నమ్మను. అయ్యయ్యో లేదు బాయ్, మీరు అపార్థం చేసుకున్నారు. అమృతని నేను దాచిపెట్టానని మీరు చెప్తున్నారు కదా, కావాలంటే మీరు మా ఇల్లంతా వెతుక్కోండి. వికాస్, అరే వికాస్, ఏంటండి ఈ దౌర్జన్యం? మా ఇంటికి వచ్చి మా వాడి మీద చేసుకుంటారా? అసలు ఏమనుకుంటారు? అమృత విషయం తేలకపోతే మీ ముగ్గురిని ఇక్కడే చంపి పాతి పెడతాను.
నా డార్లింగ్ నాకు కావాలి. ఎక్కడుందో చెప్పండి. ఏం చేశారో మర్యాదగా చెప్పండి. విక్రమ్, ఆవేశపడుతున్నావు, మంచిది కాదు. చేయి చేసుకున్నావు, సరే కదా అని సర్దుకుంటాను, అంతటితో ఆపేయ్. ఏంట్రా వాయిస్ పెంచుతున్నావు? నీ రౌడీజం ఎక్కడ చూపించాలో అక్కడికెళ్ళి చూపించుకో, ఇక్కడ కాదు. నీ చేతిలో గన్నును చూసి, నీ వెనకాల రౌడీలను చూసి ఈ సిటీలో ఎవరైనా భయపడచ్చు. నీ చేతిలో గన్నుంటేనే నువ్వు కిల్లర్వి, నీ వెనక జనాలుంటేనే నువ్వు హీరోవి. అవి రెండూ లేకపోతే నువ్వు జీరోవి. అమృత గురించి నాకు తెలీదు, అమృతతో నాకు ఎలాంటి సంబంధము లేదు. అమృత కనిపించకపోవడానికి కారణం నేను కాదు. ఈ బెదిరించడాలు వద్దు. రైట్. ఏంట్రా వాయిస్ పెంచడంతో పాటు వార్నింగ్లు ఇస్తున్నావు? హైట్ వెయిట్ చూసి తక్కువ అంచనాకు రావద్దు. ఆటలో నా ఫైట్ చూశాక నీ థాట్ మార్చుకుంటావు. లోపల ఇంకో వికాస్ ఉన్నాడు, వాడు బయటకు వస్తే మన ఇద్దరిలో ఒక్కడు మాత్రమే మిగులుతాడు. తొక్కలో ప్రాణాల కోసం తోక ముడిచే క్యారెక్టర్ కాదు నాది. నువ్వు చాలా మందిని చంపి రౌడీవయ్యావు, కానీ నేను నీతోనే మొదలుపెట్టి రౌడీని కాగలను. వెనకాల ఫ్యామిలీ ఉందని ఆలోచిస్తున్నాను, అంతే. ఏంట్రా నన్ను చంపి రౌడీ అయిపోతావా నువ్వు? ఎదురా చంపు, చంపు, చంపరా! ఇంతసేపు వాడు రెచ్చిపోయి మాట్లాడుతుంటే చూస్తున్నారేంటి బాయ్? వేసేయండి వాణ్ణి. ఏంటి బాయ్ వదిలేశారు? అమృత వదిన వీడే ఏదో చేసుంటాడు, వేసేయండి బాయ్. ఏంటి బాయ్, మీ వాళ్ళు ఆవేశపడుతుంటే మీరు చల్లబడ్డారేంటి? కాల్చండి. రై వికాస్, నా అమృత డార్లింగ్ నీ దగ్గరే నీ గుప్పెట్లోనే ఉంది, నో డౌట్. అందుకే నీకింత ధైర్యం వచ్చింది. నువ్వే ఏదో చేశావు. నా డార్లింగ్ నీ నాకు కనిపించకుండా చేశావు. నాతో గేమ్స్ ఆడుతున్నావు. అమృత నా దగ్గరే ఉందని, నేనే ఏదో చేశానని నా నుదుటి మీద రాసుందా? రే వికాస్, నీ సంగతి నాకు బాగా తెలుసు. 24 గంటల్లో నా డార్లింగ్ ఎక్కడుందో నీ నోటితోనే చెప్పిస్తాను. ఒకవేళ నా డార్లింగ్ కనిపించకపోవటం వెనుక నీ హస్తం ఉందని ప్రూవ్ అయ్యిందో, రేయ్, నీ తల మీ నాన్న ఒళ్ళో, నీ మొండెం మీ అమ్మ ఒళ్ళో ఉంటుంది. రేయ్, పదండ్రా.
వెళ్ళిపోయారండి. ఒరేయ్, ఏంట్రా ఇదంతా? నీ ప్లాన్ రివర్స్ అవుతుందేమో నాకు భయంగా ఉందిరా. నాన్న వికాస్, చంపడాలు తలలు తీసేయడాలు ఏంట్రా? వాడితో ఇలా గొడవ పడ్డం మంచిది కాదురా. ఒరేయ్, అసలు ఆ విక్రమ్ ముందు నిలబడి అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలిగావురా? నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అమ్మో అమ్మో, ఒకవేళ వాడు నేను గంతో కాల్చుంటే? కాల్చడు, కాల్చలేడు. అంత కాన్ఫిడెన్స్ ఏంట్రా? అమృత వాడి వీక్నెస్ నాన్న. అమృత నా గుప్పెట్లో ఉందని వాడి అనుమానం. వాడు నన్ను చంపితే అమృత వాడికి శాశ్వతంగా కనిపించకుండా పోతుంది. ఆనవాళ్ళు చెప్పే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. వాడి కళ్ళల్లో ఆ భయం కనిపించింది నాన్న. ఆ అనుమానం వాడు మనసులో ఉన్నంత వరకు వాడు నన్నేమీ చేయలేడు. అది సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? సైలెంట్గా ఉందామా? వైలెన్స్ మొదలయ్యాక సైలెంట్గా ఉంటే శవాలైపోతాం నాన్న. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? పులి మీద స్వారీ చేస్తున్నాను నాన్న. ఏం జరుగుతుందో తెలియదు. బాను, నాకు టెన్షన్ మొదలైంది. వీడు పులి మీద స్వారీ అంటున్నాడు. ఏం జరుగుతుందో ఏంటో. డాక్టర్, 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 డాక్టర్. సిస్టర్, అది ఆఫ్ చేయి. సిస్టర్, ఇంజెక్షన్ రెడీ చేయి. ఓకే డాక్టర్. సిస్టర్, డాక్టర్. పేషెంట్కి స్పృహ వస్తుంది. విజిటర్ని ఎక్కువసేపు మాట్లాడనీయకుండా పంపిస్తూ ఉండండి. ఓకే డాక్టర్. ఇంజెక్షన్ చేయండి. అలాగే. డాక్టర్, డోంట్ వరీ, పేషెంట్కి స్పృహ వచ్చింది. మీరు వెళ్ళి చూడవచ్చు. పదండి.